నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మైనర్ బాలిక మృతి చెందిన ఘటనపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు నెల్లూరు డీఎస్పీ కట్టమనేని శ్రీనివాసరావు తెరదించారు. ఈ కేసులో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని, వాటిలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. జనవరి 30న ఇద్దరు మైనర్ బాలురు ఒక మైనర్ బాలికపై బలవంతంగా ఒక విషపూరిత ద్రవాన్ని తాగించడమే ఈ విషాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు. కోవూరు మండలంలోని గుమ్మలతిప్ప గ్రామంలో జనవరి 30న జరిగిన ఘటనపై డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరు మైనర్ బాలురు ఒక 12 ఏళ్ల బాలికకు బలవంతంగా గుర్తు తెలియని ద్రవాన్ని తాగించగా ఆమె అస్వస్థతకు గురైంది. బాధితురాలని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6వ తేదీన బాలిక మృతి చెందింది. ప్రాథమిక వైద్య నివేదిక ప్రకారం బాలిక మృతికి పారాక్వాట్ అనే రసాయన ద్రవం కారణమని అనుమానిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే కొన్ని వార్తా కథనాల్లో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. అటు తల్లిదండ్రులు గాని ఇటు బాలిక గాని ఎక్కడ అటువంటి విషయాలను వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నెల లాస్ట్ మంత్ 30వ తారీఖు కోవూరు మండలంలోని గుమ్మలదిబ్బ గ్రామంలో ఒక మైనర్ బాలిక కిడ్నాప్కు గురై నేపథ్యంలో మీడియాలో వచ్చిన విభిన్న కథనాలకి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన మైనర్ బాలికని ఇద్దరు మైనర్ బాలురు బలవంతంగా బైక్ మీద తీసుకుని పోయిన సంఘటన గురించి, ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఆ అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కోవూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని కోవూరులో ప్రథమ చికిత్స నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కి తదుపరి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అక్కడ పీడియాట్రిక్ వింగ్లో డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మెడ్రాస్లోని స్టాన్లీ హాస్పిటల్కి మెరుగైన చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మైనర్ బాలిక నిన్న దినం అనగా 6వ తారీఖు మధ్యాహ్నం 1:45 గంటలకి మృతి చెందడం జరిగింది. పోలీస్ దర్యాప్తులో భాగంగా మృతురాలి తల్లిదండ్రుల్ని, మృతురాలని, సాక్ష్యాధారాలను నమోదు చేయడం జరిగింది. వాళ్ళ రక్త బంధువుల దగ్గర నుంచి కూడా సాక్ష్యం సేకరించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది. దానిలో భాగంగా బాలురు నేరానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో వచ్చినందున కోవూరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము ఆ మైనర్ బాలురు ఇద్దరిని కస్టడీలో తీసుకొని జూనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జూనైల్ హోమ్కి తరలించడం జరిగింది. ముఖ్యంగా ఈ మైనర్ బాలిక పై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి ప్రచురించడం జరిగింది. బాలిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పలేదు, సాక్ష్యంలో కూడా నమోదు చేయలేదు, వాళ్ళు చెప్పలేదు. ఆ బాలిక యొక్క వాంగ్మూలాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. అంటే జరిగింది జరగంది సాక్షులు చెప్పంది కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి అభద్రతా భావానికి గురి చేయడం అనేది సబబు కాదు. ఎందుకంటే ఒక వార్త ప్రచురించేటప్పుడు ఎవరైనా మీడియాలో ఆ కథనం ద్వారా వచ్చే రిపర్కేషన్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే అవాస్తవాన్ని ప్రచురించి భయాందోళనకు గురి చేయడం వల్ల అభద్రతా భావానికి మహిళలు, చిన్నారులు గురవుతారు. దీంట్లో ఆ మైనర్ బాలి యొక్క ఫోటోను కూడా ప్రచురించి అలానే ఆ అమ్మాయి పేరు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది బాలికల మీద జరిగే లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా చట్టవిరుద్ధం. ఎందుకంటే ఏ మైనర్ కూడా ఆ మైనర్ కూడా నేరానికి పాల్పడిన ఆయన పేరు కానీ అలానే బాలికల పేరు కానీ ఎవరి కూడా వార్తా కథనంలో పేర్లు రాకూడదు, ప్రచురించకూడదు. ఇది చట్టవిరుద్ధం. ఇలాంటి జరగడం దురదృష్టకరం. అలాంటి సంఘటనల వల్ల
వాళ్ళకి మానసికంగా కుటుంబానికి ఎంతో వేదన గురి చేస్తారు. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళని హ్యూమిలియేషన్ గురి చేసేటట్టుగా సంఘటన వల్ల వాళ్ళ కుటుంబం బాధపడుతుంటే తదుపరి పేర్లు ప్రచురించడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది గురి చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ శ్రీ అజితా వేజెండ గారు ఏ సంఘటన జరిగినా సరే మహిళలకు సంబంధించి కావచ్చు, అలానే రౌడీ ఎలిమెంట్స్ విషయంలో కావచ్చు, ఏ సంఘటన అయినా సరే కీన్గా దర్యాప్తు విషయంలో శ్రద్ధ తీసుకొని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ దర్యాప్తులో ఎక్కడా లోపాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు. ఈ కేసులో కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా టీము ఇన్స్పెక్టర్ కోవూరు కంపల్సరీగా ఇమ్మీడియట్గా సంఘటన జరగగానే వెంబడే అదుపులో తీసుకోవడం, జూనియర్ కోర్టులోకి పంపించడం, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నాము. ఎవరైనా సరే ఒక వార్త ప్రచురించేటప్పుడు సాక్ష్యాధారాలు బేస్ చేసుకొని మేము పోతాము. దీంట్లో ఈ కేసులో కూడా ఎవరిని రక్షించాల్సిన అవసరం పోలీసులకు లేదు. దర్యాప్తులో కూడా ఎక్కడ కూడా అవతవకలు జరిపినా కూడా ఉపేక్షించేది ఉండదు. దాంట్లో ఆ కథనంలో దర్యాప్తుని వక్రీకరించేటట్టుగా కథనాలు ప్రచురించడం కూడా దురదృష్టకరం. సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని పోలీసు దర్యాప్తు ఉంటుంది, కానీ కథనాలను బట్టి ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే పోలీసు దర్యాప్తు ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని బేస్ చేసుకుని పోతుంది. దీంట్లో తదుపరి ఎటువంటి ఈ ప్రచురించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే వాళ్ళ ద్వారా వచ్చిన సాక్ష్యాన్ని కూడా మేము తీసుకుంటాము. ఆ కేసుకి బలం చేకూర్చే విధంగా ఏ ఎవిడెన్స్ ఉన్నా సరే, ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా, ఓరల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా మేము తీసుకున్నాం. ఈ కేసులో కూడా ఎవరైనా సరే దర్యాప్తులో మాకు సహకరించి వాళ్ళు ప్రచురించిన కథనాలకు సపోర్ట్గా ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఎనీ ఎవిడెన్స్ కానీ మాకు ఇస్తే దర్యాప్తులో మాకు ఉపయోగపడుతుందని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా డీజీపీ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఎప్పుడు కూడా క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్, లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఏదైనా రౌడీ ఎలిమెంట్స్ విషయంలో కానీ ఎవరైనా ఉదాసీనంగా ఉంటే కఠినంగా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ల పరంగా, శాఖాపరంగా చర్యలు తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా మీరు చాలా సంఘటనలు చూశారు. కాబట్టి అన్ని ఏ క్రైమ్ అయినా సరే మహిళల పట్ల, చిన్నారుల పట్ల జరిగే వేధింపుల విషయంలో ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అలాంటి వేధింపులకు పాల్పడే వాళ్ళపై కఠినంగా ఉంటాం. కాబట్టి ఎక్కడ కూడా దర్యాప్తులో అలసత్వం వహించమని చెప్పి తెలియజేస్తున్నాం. పోస్ట్ మార్టం చెన్నైలో జరుగుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కడ మా ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ప్రాథమికంగా వచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని తర్వాత మనకి దాంట్లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తారు. దాని ద్వారా కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దర్యాప్తులో వాస్తవాలు ఏంటి, కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది తెలుస్తుంది. దీంట్లో ప్రాథమికంగా పారాక్విట్ లిక్విడ్ పాయిజన్ వల్ల చనిపోయి ఉండవచ్చు అని చెప్పి డెత్ ఇంటిమేషన్లో మనకు వచ్చింది. కాబట్టి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా తెలియాల్సింది. కాబట్టి దర్యాప్తు పూర్తి అయిన తర్వాత కానీ వాస్తవాలు